మనకు తెలుగులో విభక్తులు అనేవి ఉన్నాయి. వాటికి ఉదాహరణలు మొత్తం 7, ఇంకొకటి 8 కూడా ఉంది. అయితే మొదటిదైతే ప్రథమ విభక్తి. దీన్నే కర్తరి విభక్తి అని అంటారు. ప్రత్యయం అనేది లేదు. ఉదాహరణకు రాము చదువుతున్నాడు అంటే సీత పాడుతుంది అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది వివరిస్తున్నారు, కానీ అక్కడ ఎక్కడ కూడా ప్రత్యయం అనేది లేదు. నెక్స్ట్ కర్మ విభక్తి, ద్వితీయ విభక్తి. ప్రథమ అలాగే ద్వితీయ. ప్రత్యయాలు ఏమున్నాయి? నీ, ను. అంటే రాము పుస్తకాన్ని చదివాడు, నీ అనేది అక్కడ వచ్చింది. సీత పండును తిన్నది, ను అనేది వచ్చింది. అక్కడ ప్రత్యయాలు ఏవి వచ్చాయి? నీ అండ్ కింద ను అనేది వచ్చింది. సో ఇక్కడ ద్వితీయ విభక్తి అని అంటారు కదా. డూము, వూలు, నిన్లన్, గూచి అని ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఈ విభక్తుల్లోనే వస్తాయి. నెక్స్ట్ కరణ విభక్తి. దాన్ని తృతీయ విభక్తి అని అంటారు. ప్రత్యయాలు ఏమున్నాయి? తో, చే, త ఉదాహరణలు. అయితే రాము కలంతో వ్రాసాడు, తో అనేది వచ్చింది. అతడు చేత పని చేశాడు, అక్కడ చేత అనేది ప్రత్యయం. అలాగే సంప్రదాన విభక్తి, దాన్నే చతుర్థి విభక్తి అని అంటారు. ప్రత్యయాలు ఏమున్నాయి? కు, కి. ఉదాహరణలు తల్లి బిడ్డకు పాలు ఇచ్చింది, రాము స్నేహితుడికి బహుమతి ఇచ్చాడు, కి అండ్ పైన కు ఇలా. నెక్స్ట్ అపాదన విభక్తి, పంచమీ విభక్తి. ప్రత్యయాలు నుండి వలన. ఉదాహరణలు అతడు పాఠశాల నుండి వచ్చాడు, వర్షం వలన పంట నష్టం జరిగింది. నుండి అనేది ప్రత్యయం, వలన అనేది కూడా ప్రత్యయం. సంబంధ విభక్తి, షష్ఠి తత్పురుష విభక్తి అని అంటారు. ప్రత్యయాలు యొక్క, నీ ఉదాహరణలు. ఇది రాముని పుస్తకం, ఇది రాముని యొక్క పుస్తకం అని అర్థం. సీత యొక్క ఇల్లు, ఇల్లు అందంగా ఉంది, సీత యొక్క ఇల్లు అందంగా ఉంది. యొక్క అనేది ఒక ప్రత్యయం. అధికరణ విభక్తి, సప్తమి విభక్తి అని అంటారు. ప్రత్యయాలు ఏమున్నాయి? లో, యందు అని ఉన్నాయి. ఉదాహరణలు పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు, పూలు తోటలో ఉన్నాయి, లో అనేది ప్రత్యయం. ఈ విధంగా విభక్తులకు ఈ రకంగా పేర్లు పెట్టడం జరిగింది.